ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునందు వచ్చింది ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల వేళ మీ అందరికీ కూడా మా యొక్క శుభాలు తెలియచేస్తూ ఉన్నాను. బిడ్డలారా, ఈ దినము దేవుని యొక్క వాగ్దాన పూర్వకమైనటువంటి మాటను మనం చదువుకుందాం. 16వ కీర్తన 4వ వచనాన్ని మనం చదువుదాం. యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించువానికి శ్రమలో విస్తరించును. ప్రియులారా, ఈ మాట మనం గమనించినట్లయితే ఆయన ఒక హెచ్చరికతో కూడినటువంటి మాట ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటి అంటే, యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించువానికి శ్రమలు విస్తరిస్తాయని చెప్పి ఆయన వాక్యం మనతో మాట్లాడుతూ ఉంటుంది. బిడ్డలారా, ప్రియులారా, ఈరోజు ఎవరైతే ఏ పరిస్థితుల్లో ఉండి ఈ మాటలు వింటున్నారో, నీ జీవితంలో ఎదురైతున్నటువంటి శ్రమలు, బాధలు, కష్టాలు, నిందలు, అవమానాలు, శోధనలు, బలహీనతలు, ఆటుపోట్లు, ఉపద్రవాలు, ఏదైతే నీ జీవితంలో నువ్వు మరి ఆ పరిస్థితులను బట్టి బాధపడుతూ ఉన్నావో, కృంగిపోతూ ఉన్నావో, ఏ పరిస్థితుల వైపు చూస్తూ దుఃఖపడుతూ ఉన్నావో, ఏ పరిస్థితుల వైపు చూస్తూ ఏంటి ప్రభువా నా జీవితం అని చెప్పేసి ఒకవేళ అక్కడున్నటువంటి పరిస్థితిని బట్టి నీ జీవితం అంతా కూడా, మనసంతా కూడా హృదయ విదారకమైనటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నావేమో. ఆయన అంటూ ఉన్నాడు, యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించువానికి శ్రమలు విస్తరిస్తాయని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా, ఒకప్పుడు నువ్వెంతో భక్తి చేసేవేమో, ఒకప్పుడు ఎంతో ప్రార్థన చేసేవాడివేమో, ఒకప్పుడు మందిరానికి వెళ్ళేవాడివేమో, ఒకప్పుడు ప్రార్థన జీవితాన్ని కలిగి ఉన్నటువంటి వ్యక్తివేమో, ఒకప్పుడు దేవుని సన్నిధిలో అన్ని విషయాలలో కూడా ముందుండి నడిపించేవాడివేమో, పరిచర్య చేసేవాడివేమో, సేవకులతో ముందుండి నడిచేవాడివేమో, నీ కానుకలు దేవునికి సమర్పించేవాడివేమో, నీ దైనందినటువంటి జీవితంలో వాక్యాన్ని చదవకుండా నీ దినాన్ని ప్రారంభించేవాడివి కాదు. ఒకప్పుడు ప్రార్థన చేసి నీ దినాన్ని ప్రారంభించే వ్యక్తివి. కానీ ఈరోజు నీ జీవితంలో ఎదురైనటువంటి పరిస్థితుల వైపు చూస్తూ దేవుని మర్చిపోయి, దేవుని విడిచిపెట్టి, దేవుని నిందిస్తూ, దేవుని తిడుతూ, ఎందుకు నా జీవితం ఇలా చేసావు అని చెప్పేసి నీవు దేవుని మీద అలిగి ఒకవేళ నీ పరిస్థితుల వైపు చూస్తూ నీ యొక్క మనుగడ కొనసాగిస్తూ ఉన్నావేమో. బిడ్డలారా, ఆయన అంటూ ఉన్నాడు, ఈరోజు నువ్వు నన్ను విడిచిపెట్టావు, అందుకే నీకు ఈ శ్రమలు అని చెప్పి ఆయన వాక్యం నీతో మాట్లాడుతూ ఉంది. ప్రియులారా, దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉంది, యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించువానికి శ్రమలు విస్తరిస్తాయని చెప్పి మాట్లాడుతూ ఉంది. ఒకప్పుడు ప్రార్థనాపరుడిగా ఉన్నావు, ఒకప్పుడు భక్తిపరుడిగా ఉన్నావు, ఒకప్పుడు దేవుని సంతోషపరిచి జీవితాన్ని జీవించావు, కుటుంబం అంతా దేవుని మందిరానికి వెళ్ళేది. ఎప్పుడు చూసినా మరి దేవుని యొక్క సేవకులతో నడిచేటువంటి అనుభవం కలిగిన వాడు ఈరోజు లోకంలో మునిగిపోయావేమో, ఈరోజు లోకం తట్టు చూస్తూ ఉన్నావేమో, ఈరోజు లోకంతో నువ్వు మరి సాంగత్యం చేస్తూ ఉన్నావేమో, లోకంలో తిరుగుతున్నటువంటి స్నేహితులతో నువ్వు సాంగత్యాన్ని చేస్తూ ఉన్నావేమో, మళ్ళీ మానేసినవన్నీ కూడా మళ్ళా అలవాటు చేసుకొని లోక సంబంధమైనటువంటి వ్యక్తిగా ఈ లోకంలో ఒకవేళ నువ్వు జీవిస్తూ ఉన్నావేమో. ఏదైతే మానేసావో దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత, ఏదైతే విడిచిపెట్టావో నువ్వు దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత, మరలా విడిచిపెట్టిన వాటి వైపు నువ్వు తిరిగి వేరొకని మార్గాన్ని నువ్వు అనుసరిస్తూ ఉన్నావేమో, దుష్టత్వాలకు వెళ్ళిపోయావేమో, దుష్టునితో సహవాసం చేస్తూ ఉన్నావేమో, దుష్ట సంబంధిగా నువ్వు బ్రతుకుతూ ఉన్నావేమో, సాతాను సంబంధిగా బ్రతుకుతూ ఉన్నావేమో, నా ఇష్టం వచ్చినట్లు బ్రతుకుతాను అని చెప్పి నువ్వు మాట్లాడుతూ ఉన్నావేమో. ఆయన అంటూ ఉన్నాడు, నువ్వు నన్ను విడిచిపెట్టావు కాబట్టి, నా సన్నిధి విడిచిపెట్టావు కాబట్టి, నన్ను దూరం పెట్టావు కాబట్టి, దేవుని విడిచిపెట్టావు కాబట్టి ఆయన అంటూ ఉన్నాడు, యెహోవాను విడిచిన వానికి శ్రమలు విస్తరిస్తాయి అని చెప్పి ఆయన వాక్యం చెప్తూ ఉంది. బిడ్డలారా, ఈరోజు నువ్వు తప్పు ద్రోవలో వెళ్తూ ఈ పరిస్థితుల వైపు చూస్తూ ఎందుకు ఇలా జరుగుతుందని చెప్పేసి నువ్వు ఆలోచిస్తూ ఉన్నావేమో, ఎందుకు నాకు ఇలాంటి శ్రమ వస్తుందని చెప్పి నువ్వు ఆలోచిస్తూ ఉన్నావేమో, ఎందుకు నాకు ఈ బాధ వచ్చిందని చెప్పేసి, నాకెందుకు ఈ రోగం, నాకెందుకు ఈ కష్టం, నాకెందుకు ఈ అప్పులు, నాకెందుకు ఈ శ్రమ, నాకు జీవితంలో ఎందుకు ఈ నిందలు, ఈ అవమానాలు ఏంటి ప్రభు అని చెప్పేసి నీ లైఫ్ ఈరోజు ఒకవేళ ప్రశ్నార్థకంగా మారిపోయిందేమో. బిడ్డలారా, నీవు ఒకవేళ జారిపోయినటువంటి వ్యక్తిగా ఉన్నావేమో, పడిపోయినటువంటి వ్యక్తిగా ఉన్నావేమో, లోకంలో కలిసిపోయినటువంటి వ్యక్తిగా ఉన్నావేమో. ఆయన అంటూ ఉన్నాడు, నీ జీవితాన్ని సరిచేసుకో, నీ బ్రతుకును సరిచేసుకో, నీ ప్రవర్తనను సరిచేసుకో. దేవుని విడిచిపెట్టావు కనుక ఒకవేళ అందుకే నీకు ఈ శ్రమలు వస్తున్నాయేమో. ఒకసారి వెనక్కి తిరిగి నీ జీవితాన్ని మరలా మొదటి స్థితిని నువ్వు జ్ఞాపకం చేసుకొని దేవుని తట్టు నీ తిరిగితే కోల్పోయినటువంటివన్నీ కూడా నువ్వు సంపాదించుకుంటావు. మరలా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, మరలా దేవుడు నీ జీవితాన్ని పెంపొందింపు చేస్తాడు.
నీ కుటుంబాన్ని బలపరుస్తాడు, నిన్ను కూడా దీవిస్తాడు బిడ్డలారా. కనుక నువ్వు అలా ఉండటం దేవుని చిత్తం కాదు, నువ్వు అలా బ్రతకటం దేవుని చిత్తం కాదు. దేవుళ్ళు బ్రతకాలని, దేవుని అందు భయభక్తులు కలిగి జీవించాలని, దేవుని మాట వినాలని, దేవుడు చెప్పినట్లుగా నడుచుకోవాలని, ఆయన ఆజ్ఞల ప్రకారంగా నడుచుకోవాలని ఆయన వాక్యం చెప్తూ ఉంది. కానీ ఒకప్పుడు అన్నీ చేసేటువంటి నీవు ఈరోజు మరలా లోకం తట్టు తిరుగుతూ, లోకాన్ని ఆశిస్తూ, లోకంలో ఎంజాయ్ చేస్తూ ఉంటూ, నీకు ఇష్టానుసారంగా నడుచుకుంటూ ఒకవేళ అలా జీవిస్తూ ఉన్నట్లయితే దెబ్బ మీద దెబ్బ నీ జీవితంలో పడుతూ ఉన్నదేమో. ఎన్నో అవమానాలు గుండా ప్రయాణిస్తూ ఉన్నావేమో, నిందలు గుండా ప్రయాణిస్తూ ఉన్నావేమో, సమస్యల వైపు చూస్తూ ఉన్నావేమో, ఎందుకే నాకు ఈ శ్రమ అని చెప్పి బాధపడుతూ ఉన్నావేమో. వెనక్కి తిరిగి చూసి నీ జీవితాన్ని దేవుని దగ్గరికి వచ్చి సరి చేసుకొని దేవుళ్ళలోని మరలా నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని పెంపొందించుకున్నట్లయితే నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను లేవనెత్తాడు, నిన్ను బలపరుస్తాడు, నీ మీద కృప చూపిస్తాడు. ఎక్కడ పడిపోయావో అక్కడ దేవుడు నిన్ను లేపుతాడు. ఇట్టి మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, దయగలిగిన యేసయ్యా నీకు వందనాలు. ఈ యొక్క ఉదయకాల వేళ ఈ మాటలు ఎవరైతే విన్నారో వారందరినీ దీవించండి, బలపరచండి అయ్యా. ఈ లోకంలో ఎవరైతే విడిచిపెట్టినటువంటి కార్యాల వైపు మరలా తిరుగుతూ ప్రభువా, లోకంలో మునిగిపోయి వరిష్టానుసారంగా ఎవరైతే జీవిస్తూ ఉన్నారో అలాంటి వారిని మరలా జ్ఞాపకం చేసుకుని తండ్రి, మొదటి స్థితిని మరలా వారికి అనుగ్రహించమని వేడుకొంచున్నాను అయ్యా. యెహోవాను విడిచి వేరొకను అనుసరించడానికి శ్రమలు విస్తరిస్తాయని చెప్పి నీ వాక్యం చెప్తూ ఉంది ప్రభు. ఒకప్పుడు నేను అనుసరించిన వారు, నీ మార్గాల తట్టు నడిచినటువంటి వారు, నీ ఉపదేశాన్ని విన్నటువంటి వారు, ప్రార్థనా పరులుగా ఉన్నవారు ఈ లోకంలో మరలా లోకంలో తిరుగుతూ, లోకంలో ఎంజాయ్ చేస్తూ ప్రభు వారికి ఇచ్చినట్లుగా, వారికి నచ్చినట్లుగా బ్రతుకుతూ ఉన్నారు ప్రభు. అందుకే వారికి శ్రమలు, అందుకే వారికి అవమానాలు, అందుకే ఈ యొక్క బాధలు అని చెప్పి వారి యొక్క తప్పులు తెలుసుకొని వారి యొక్క ఉన్నటువంటి పరిస్థితులన్నిటి నుండి వారి విడుదల అయ్యా దయచేయమని వేడుకొంచున్నాను తండ్రి. వారి జీవితాన్ని మీరు ఆశీర్వదించండి, వారి పరిస్థితులన్నిటి నుండి విడిపించిన ఆయన అయ్యా. దుష్ట మార్గంలోనికి వెళ్ళిపోయి ఈరోజు వారి కుటుంబాలు ఎన్నో కష్టాల్లో, బాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో వారు జీవిస్తూ ఉన్నారేమో ప్రభు. ఎవరు ఎలాంటి వారు అయ్యా, ఎవరు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారో ఆ పరిస్థితులన్నిటి నుండి విడిపించండి, గొప్ప కార్యాలు జరిగించండి, అద్భుతాన్ని జరిగించండి. నీవే సహాయం చేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని, ఈ మాటలు విన్న బిడ్డలందరినీ దీవించమని యేసు నామాన్ని బట్టి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్.